హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్మైలీ స్పెషల్. ఈరోజు మన ఛానల్లో కోకోనట్ బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా హెల్దీ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే అందరూ చూసి వెళ్ళిపోతున్నారండి, ఎవరు లైక్ కానీ కామెంట్ కానీ షేర్ కానీ చేయట్లేదు. ప్లీజ్ మీరు లైక్ కామెంట్ చేయడం వల్ల మీకు ఒక్క నిమిషం టైం పడుతుందండి, కానీ అది నాకు చాలా యూజ్ అవుతుంది. దీనికోసం నేను ముందుగా 1 కప్పు తురిమిన కొబ్బరిని తీసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 4 నుండి 5 స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇందులోకి నేను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నానండి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చండి. నేనైతే జీడిపప్పులు వేసుకున్నాను. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి మనం లాస్ట్లో గార్నిష్ కోసం మాత్రమే వాడతాము. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక కప్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో మనము తురిమి పెట్టుకున్న కొబ్బరిని వేసుకోవాలండి. ఈ కొబ్బరి బాగా ఫ్రై అవ్వాలి, పచ్చివాసన పోవాలండి. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు పాలు తీసుకున్నానండి. 1 కప్పు కొబ్బరి తురుముకి 1 కప్పు పాలు తీసుకున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. కొబ్బరి పాల్లో బాగా ఉడికి మొత్తం దగ్గరికి అవ్వాలండి. అప్పటి వరకు మనం ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇది చాలా హెల్దీ రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదండి, ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో 1 కప్పు బెల్లం తురుమును వేసుకోవాలండి. కరెక్ట్గా నేను చెప్పిన కొలతలతో చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. చూసారు కదా, బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇది మొత్తం దగ్గరికి అవ్వాలండి. దగ్గరికి అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో. పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారండి, చాలా హెల్దీ కూడా. ఈ స్టేజ్లో మనము 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలండి, ఫ్లేవర్ కోసము. వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇది మనకి ప్యాన్కి సెపరేట్ అవుతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక ట్రే కానీ ఒక ప్లేట్ కానీ తీసుకుని దానికి నెయ్యి గ్రీస్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి అవి పీసెస్ బాగా ఈజీగా వస్తాయండి. ఇప్పుడు ఇందులో ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి బర్ఫీని వేసుకోవాలి. వేసుకుని ఒక స్పాచులాతో బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక చాక్ తీసుకుని ముందుగానే మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో ఘాట్లు పెట్టుకోవాలండి. పూర్తిగా ఆరిన తర్వాత కరెక్ట్గా రాదు కట్ చేస్తే, కాబట్టి మనం ముందుగానే మనకి ఎలా కావాలంటే అలాగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఇందాక మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా జీడిపప్పు, వాటిని పెట్టుకుని గార్నిష్ చేసుకోవాలి. చెప్పాను కదండి, ఉత్తి జీడిపప్పు అనే కాదు, మనకి ఏది అవైలబిలిటీలో ఉంటే అది మనం యూజ్ చేసుకోవచ్చు గార్నిష్ కోసము. చూసారు కదా, ఇలా పెట్టుకున్న తర్వాత ఒక స్పాచులా తీసుకుని ప్రెస్ చేసినట్లయితే అవి బాగా స్టిక్ అవుతాయండి. ఇప్పుడు దీన్ని మనము 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి బాగా కొంచెం గట్టి పడిన తర్వాత తీసుకోవాలి. మనం ముందుగా పెట్టిన ఘాట్లు ఉన్నాయి కదా, సేమ్ అదే షేప్లో మనము చాక్తో కోసుకోవాలండి. ఇప్పుడు ఒక పీస్ తీసి చూపిస్తాను.
చూసారు కదా ఎంత కరెక్ట్గా బాగా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.